ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. దేవుని వాక్యం మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందామండి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియో వారాయనకు వాటిని చేసిరనియో జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ చదవబడిన వాక్య భాగంలో ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము, ఏ పండుగ? పస్కా పండుగకు బేతనియా గ్రామానికి 6 రోజులు ముందుగా యేసుప్రభు వారు వచ్చారు. ఇక్కడ మనం చదువుకున్న 12వ వచనంలో యేసు ఆ పండుగకు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని, ఇప్పుడు ఆయన బేతనియా నుంచి ఎక్కడికి వస్తున్నారంటండి? యెరూషలేమునకు వస్తున్నారు. యెరూషలేం పట్టణంకి సమీపంలోనే ఏ ఊర్లు ఉన్నాయి అంటే బేతనియా, బేత్పగే, ఆ గ్రామాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు బేతనియా గ్రామంలో ఎవరెవరు ఉన్నారంట? ఏ కుటుంబం ఉన్నారు? మార్తా, మరియా, లాజరు. మార్తా, మరియా అక్క చెల్లెళ్ళు, లాజరు వారి యొక్క బ్రదర్. ఓకే, ఈ కుటుంబము బేతనియాలో ఉంటే యేసుప్రభు వారు అక్కడికి వచ్చారు. అక్కడ నుండి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారంట? ఆయన యెరూషలేమునకు వస్తున్నాడంట. యేసుప్రభు వారు వచ్చినప్పుడు అంట ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. యేసుప్రభు వారు వస్తున్నప్పుడు అంట అందరూ ఏం చేశారంటే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని. ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ వస్తున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళకి బొకేలు తీసుకొచ్చి బొకేలు వారికి అందిస్తాం, పూలదండలు వారి మెడలో వేస్తాం, శాలువాలు కప్పుతాం కదా, సన్మానం చేయటం కోసం. అంటే ఆ రోజుల్లో యేసుప్రభు వారు ఆయన గాడిద మీదకి యెరూషలేం పట్టణంలో ప్రవేశిస్తున్న సమయంలో వీరందరూ ఏం చేశారంటండి? బహుజన సమూహము. ఎంతమంది అంటండి? బహుజన సమూహము అందరూ వచ్చారంట. ఖర్జూర మట్టలు పట్టుకొని అందరూ కూడాను దావీదు కుమారునికి జయము అని కేకలు వేశారంటండి. కేకలు వేసి జయ జయధ్వనులు చేశారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనిస్తే ఖర్జూర మట్టలు ఎందుకు పట్టున్నారు ఏమండి? ఖర్జూర మట్టలు అంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎడారి ప్రాంతాల్లో ఈ ఖర్జూర చెట్లు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన ప్రాంతంలో ఈత చెట్లు ఎక్కువగా ఉంటాయి, గమనించారా? ఆ ఈత చెట్టు ఎలాగుంటుందో ఖర్జూర చెట్టు కూడాను అలాగే ఉంటుంది. ఈతకాయలేమో చిన్నగా ఉంటాయి, ఖర్జూరకాయలేమో పెద్దగా ఉంటాయి కదా. మీరు షాపులో లేకపోతే మన ఇళ్ళేమిట కూడాను అమ్ముతూ ఉంటారు ఖర్జూరకాయలు కదా. ఖర్జూరకాయలు దానిలో ఉన్న క్వాలిటీ బట్టి రేట్లు ఉన్నాయి కదా. 10 రూపాయల ప్యాకెట్ ఉంది, ఒక్క కాయ 10 రూపాయల ఖరీదుగా కూడా. ఖర్జూరకాయలు మనకి దేనికి ఉపయోగపడతాయి అంటే
ఖర్జూరకాయలో మనకి ఎనర్జీ ఎక్కువగా వస్తుంది, శక్తి ఎక్కువగా ఉంటుంది, శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఖర్జూర చెట్లు చూడడానికి ఈత చెట్లు మాదిరిగానే ఉంటాయి. ఖర్జూరకాయలు ఈతకాయల కంటే ఎట్లా పెద్దయో ఖర్జూర చెట్లు కూడాను ఈత చెట్ల కంటే కూడాను పెద్ద చెట్లు ఉంటాయి. ఆ ఖర్జూర చెట్టు సంబంధించిన మట్టలు ఉంటాయి కదా, ఆ ఆకులు, అవి కూడాను ఈత ఆకుల కంటే పెద్దగా ఉంటాయి. యేసు ప్రభు వారిని ఆ విజయోత్సవంతో ఆ యెరూషలేము పట్టణంకి ఆహ్వానించినప్పుడు ప్రజలందరూ కూడానంట వారు సంతోషంగా ఆహ్వానించారు. ఎందుకు ఈ ఖర్జూర మట్టలు పట్టుకున్నారా అంటే, ఈ ఖర్జూర మట్టలంట ఇవి జయమునకు సాదృశ్యముగా ఉన్నాయి, జయానికి, పండుగ సంతోషానికి సాదృశ్యముగా ఉన్నాయి. పాత నిబంధనలు కూడా పండుగ చేసినప్పుడు వారు ఈ ఖర్జూర మట్టలు ఉపయోగించారంటండి. చూడండి దయచేసి లేవియాకాండము 23వ అధ్యాయం 40వ వచనంలో, మొదటి దినమున మీరు దబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. చాలా ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలులు పండుగ ఆచరించినప్పుడంట వారు ఏం చేశారంటండి, చెట్ల కొమ్మలను తీసుకొచ్చి వారు ఆ చెట్ల కొమ్మలను దేవుని సన్నిధిలోనంట ఉత్సాహముగా, చెట్ల కొమ్మలని తీసుకొచ్చి ఉత్సాహంగా, ఎవరి కోసం అంటే యెహోవా పండుగలు, 7 పండుగలు ఉన్నాయి ఇక్కడ. శృంగధనుల పండుగ, పర్ణశాలల పండుగ, మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. అంటే ఈ పండుగ టైంలోనంట ఉత్సాహం 7 నెలల్లో చేసే ఆ పండుగలో వారు 7 రోజులు సంపూర్ణముగా ఉత్సాహముగా ఆనందముగా ఉండాలి. మన జీవితంలో ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా సరే మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలంటండి, ఉత్సాహముగా. దేవునికి మహిమ కలుగునుగాక. పండుగ ఎట్లా చేయాలంటండి, అందుకని పండుగ రాగానే కొత్త బట్టలు వేసుకుని దేనికోసం, మనసులో ఉత్సాహం రావాలి కదా. మందిరానికి వచ్చినప్పుడు నా బట్టలు ఎలాగ ఉండాలంటే ఉత్సాహం కలిగజేయాలి. భాష గారు ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటే ఏం ఉత్సాహం అనుకోబాకండి, తెల్ల బట్టలు ఉన్నంత ఉత్సాహం దేంట్లో దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు అందరూ కూడా పండుగను ఉత్సాహముగా సంతోషంగా చేసుకున్నారంటండి. ఇప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణంలోకి వస్తుంటే అది పండుగ. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు నీ హృదయంలోనికి వస్తే అది పండుగ. రక్షణ ఆనందముతో మన హృదయము నింపబడుతుంది, పాపము తొలగించబడుతుంది, కట్లు తెంచివేయబడతాయి, శాపములన్నీ కొట్టివేయబడతాయి. మన హృదయంలో రక్షణ ఆనందము, పాప క్షమాపణతో రక్షణ ఆనందముతో మనం చేసుకునే ఆ పండుగ అది నిజమైన క్రిస్మస్ పండుగ. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారు నీ గృహంలోకి వస్తే పండుగ. యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితాల్లోకి వస్తే అదే మనకు గొప్ప పండుగ అండి. ఇక్కడ వీరందరూ కూడా ఆ ఖర్జూర మట్టలు పట్టుకొని దేవునికి జయ జయ ధ్వానాలు పలుకుతున్నట్లుగా మనం లేఖన భాగంలో చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి చేసి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్ములను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచిన. సిలువ చేత జయోత్సవముతో. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో ఏమిచ్చి అంటే ఆయన సిలువ ద్వారా జయోత్సవము.
ఈ ఉత్సవం ఎందుకు చేసుకుంటున్నారు మీరు అంటే, ఈ పండుగ ఎందుకు చేసుకుంటున్నారు మీరు అంటే, ఇదిగో సిలువ చేత ఆయన మాకు విజయోత్సవాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాపాన్ని కొట్టివేశాడు. ఇదిగో ఆ ధర్మశాస్త్రమును కొట్టివేశాడు. ఆ రాయబడిన వాటన్నింటిని కూడాను ఆయన కొట్టివేశాడు. 10 ఆజ్ఞలు ఏం రాయబడింది? ఇదిగో ఇది మీరు చేయకూడదు అని ఖచ్చితంగా ఖండితంగా ఆజ్ఞాపించింది. అయితే యేసు ప్రభు వారు ఆ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలుగా మార్చేసి మనకు చెప్పాడు. ఒకటి ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి సేవించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఇది పాపము, ఇది పాపము, ఇది పాపము. కానీ యేసయ్య కృప ఏంటంటే, ఇది ఆయన క్షమించి వేశాడు. ఆ రక్తము చిందించి మన దోషములన్నిటినీ క్షమించి వేశాడు. అందుకని మనము పండుగ దేవుని సన్నిధిలో ఉత్సాహముగా మనం అందరం కూడా, కొంతమంది నా జీవితంలో యేసయ్య ఈమెయిల్ చేశాడు అని చెప్తూ ఉండొచ్చేమో, కానీ అందరూ చెప్పేది ఏంటంటే, యేసయ్య నా పాపాన్ని క్షమించాడు. అందరి సాక్ష్యం ఏంటంటే, యేసయ్య నా పాపాన్ని క్షమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా పాపాన్ని యేసయ్య క్షమించాడన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుతారా? హల్లెలూయా. నా పాపాలు యేసయ్య క్షమించాడు కనుక, నా దోషాలన్నీ యేసయ్య తన రక్తంలో కడిగి వేశాడు కనుక, ఇదిగో నా జీవితాన్ని ప్రభువుకి నేను అప్పగించుకున్నాను. అందుకని ఇదిగో నేను బాహాటముగా వచ్చి సాక్ష్యముగా ఈ ఖర్జూర మట్ట పట్టుకొని దావీదు కుమారునికి జయము అని చెప్తున్నానని మనం చెప్పగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ఎవరు చెప్తారా అంటే, మారు మనసు పొందినవారు, పాపక్షమాపణ పొందినవారు, నీటి బాప్తిస్మము పొందినవారు. బాప్తిసం పొందినవారైతే ప్రభు కొరకు సాక్షులుగా నిలబడాలని ఆశపడుతుంటారు. బాప్తిసం పొందినవారు కొంచెం భయపడతా ఉంటారు, దూరముగా ఉండి ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు. నువ్వు దూరంగా ఉన్నావో, హత్తుకొని ఉన్నావో ఒకసారి ఆలోచించేయండి. విజయోత్సవంలో నువ్వు పాల్గొనాలంటే ఇదిగో నీ హృదయంలో నుండి ఈ ఆనందము రావాలి. ఈ అనుభవము వచ్చిన వారే ఈ ఆనందాన్ని పొందుకోగలుగుతారు. ఎవరు కూడా నటించలేరండి. ఈ హృదయంలో నుంచి వస్తేనే ఈ ఆనందాన్ని పొందుకోగలుగుతారు. ఆ పాప క్షమాపణ అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. మొట్టమొదటిది, ఈ ఖర్జూర మట్టలు దేనికి సూచనగా ఉన్నది అంటే, ఇది పండుగకు, జీవోత్సవానికి సూచనగా కనబడుతూ ఉంది. రెండవది, ఖర్జూర మట్టలు దేనికి సూచనగా ఉన్నాయంటే, ఈ ఖర్జూర చెట్టు సౌందర్యము కలిగినటువంటి చెట్టు. రెండవది, సౌందర్యము కలిగినటువంటి చెట్టు. చూడండి దయచేసి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, మోషే మామయ్యైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి, ఏ పట్టణం అంటండి? ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి, ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి దయచేసి. ఈ ఖర్జూర చెట్లు కలిగినటువంటి పట్టణము అని రాయబడింది అక్కడ. ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అవును. ఏ పట్టణం అది? ఎరికో పట్టణము. అక్కడ ఎలీషా దైవజనుడు ఎరికో పట్టణం రాగానే వారందరూ అంటున్నారు, అయ్యా దైవజనుడా, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, కానీ ఇక్కడ నీళ్లు మంచివిగా. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, అయ్యా ఈ దైవజనుడా, ఈ పట్టణం రమ్యమైంది, కానీ ఇది నీళ్లు మాత్రము మంచివి కావు. ఆ నీళ్ల వలన ఏమవుతుందంటే, ఇదిగో ఈ నీళ్ళ వలన ఈ భూమి కూడా నిస్సారమైపోతూ ఉంది. ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశాడో ఆ పట్టణంలో, ఆ ఎరికో పట్టణంలో ఉన్న నీళ్లు అవన్నీ కూడాను మంచివిగా మార్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక.
ద్వితీయోపదేశకాండం వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లా నేను నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. చాలా గమనించండి, ఇక్కడ ఆ ఎరికో పట్టణం గురించి దేవుడు మోషేకి చూపిస్తున్నాడు. ఇది సుందరమైనటువంటి ప్రాంతం. ఏమని అంటే అక్కడ ఈత చెట్లు, ఖర్జూర చెట్లు, అంటే ఆ చెట్లు ఉన్న ప్రాంతం అంట ఎలాగుందంటండి, సౌందర్యముగా ఉన్నది. మొట్టమొదటిదేమో ఇది సంతోషానికి, ఉత్సవానికి, పండుగకు సూచనగా ఉంది. రెండవది ఇది సౌందర్యవంతమైనది. నా ప్రియుడు ధవలవర్ణుడు. పరమగీతంలో మనం చదువుతాం కదా, పరమగీతంలో చదవద్దు కానీ 5వ అధ్యాయం 9 నుండి చదివితే అక్కడ ప్రభు యొక్క సౌందర్యం గురించి రాయబడింది. 5వ అధ్యాయం 10వ వచనంలో నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని నేను గుర్తింపగలను. దేవునికి మహిమ కలుగునుగాక. 10,000 మంది ఉన్నా సరే నా ప్రియుడు నేను గుర్తిస్తాను. జాగ్రత్తగా వినండి ఈ మాట. 10,000 మంది పురుషులలో ఈ పురుషుడిని ఎలా గుర్తించగలదామే? ఏమండి, 10,000 మందిలో ఈమె ఎలా గుర్తించగలదు? ఈ రోజున దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, గురువులు అనబడిన వారు, బాబాలు అనబడిన వారు, మహిమలు కలిగిన వారు అనబడిన వారు లోకంలో 10,000 మంది ఉన్నా సరే వారందరిలో శ్రేష్టమైన వాడు నా ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరాక్రమశాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గురించి ఇక్కడ ఈమె ఆయన సౌందర్యాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. అలాగనే ఆయన కూడా ఏమంటే, నా ప్రియురాల నీవు సుందరివి. నా ప్రియురాల, సంఘము కూడాను సౌందర్యముగా ఉన్నది అని ఇక్కడ సాక్ష్యము చెప్తా ఉంది. మనం ఏం నేర్చుకోవాలంటే మనం అలంకరించబడాలి. ఎలాగ అలంకరించబడాలి? నవవధువు వలె అలంకరించబడాలి, సౌందర్యవంతముగా అలంకరించబడాలి. మీరు ఖర్జూర చెట్ల గురించి చూస్తే ఇప్పుడు కొన్ని స్టార్ హోటల్లో కూడాను ఈ ఖర్జూర చెట్లు ఏర్పాటు చేస్తున్నారు. గమనించారా? 5 స్టార్ హోటల్స్లో ఈ ఖర్జూర చెట్లు పెడుతున్నారు. ఏంటంటే ఆ ఖర్జూర చెట్లు చాలా అందంగా ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుందండి. ఆ ఖర్జూర మట్టలు అవి విశాలంగా ఉంటాయి. ఆ ఖర్జూర కాయలు ఆ గెల కనుక కనబడితే చూసారు, ఆ గెల ఎట్లాగైనా కోసుకోవాలనిపించింది అనమాట. దాన్ని ఆ గెల అంతా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే అవి టేస్ట్గా ఉంటాయి, బలంగా ఇచ్చేయి, శక్తినిచ్చేయి, చూడడానికి సౌందర్యంగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రభువు పరిశుద్ధుడు. ఇశ్రాయేలులందరిలో సౌందర్యవతి ఎవరు? ఇశ్రాయేలు కుమార్తెలందరిలో సౌందర్యవతి ఎవరు? దావీదు కుమార్తె అయినటువంటి తామారు. తామారు అంటే ఖర్జూర చెట్టు, ఖర్జూరము అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు అందరిలో నడినెత్తి నుంచి అరికాలు వరకు సౌందర్యంలో లోపం లేని కుమారుడు ఎవరు? అబ్షాలోం కదా. అబ్షాలోం అటువంటి సౌందర్యము కలిగిన వాడు. అందువల్ల దావీదు అబ్షాలోముని చాలా ఎక్కువగా ప్రేమించాడు. నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండయ్యా అని చెప్పేసి చనిపోయిన తర్వాత ఎంతో అంగలారుస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం, ఎరుకో పట్టణం ఎటువంటిది? పట్టణము రమ్యమైంది, కానీ ఇందులో నీళ్లు. అట్లాగే అబ్షాలోము చాలా అందమైన వాడే, కానీ గుణం మాత్రం మంచిది, అలవాట్లు మాత్రం మంచివి కావు, ఆలోచన మంచిది కాదు. అందుకని సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము. సౌందర్యము వివేకము లేని సుందర స్త్రీ అంట. వివేకము లేని సుందరమైన స్త్రీ అంట. దేంతో సమానం అంట? బంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అంటాడు. బంగారు కమ్మి ఎక్కడ పెట్టారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. పొద్దున్నే పంది ముక్కుకి ముక్కు పుడకబెట్టామనుకోండి, ఎలా ఉంటుంది అది? అలాగనే కొంతమంది ముక్కు పుడక పెట్టుకుంటారంట,
వాళ్ళు మాట్లాడే మాటలు ముక్కు ఇరుస్తూ ఉంటారు, మూతి ఇరుస్తూ ఉంటారు. ఆ మాటలు చూడగానే ఏది గుర్తొచ్చింది? ఈ జీవి గుర్తొచ్చింది అనమాట. వివేకము లేని స్త్రీ అని అక్కడ రాయబడింది. ఎవరు రాశారు ఈ మాటలు? మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్ రాజు గారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నా ప్రియురాలు సుందరవతి, దేవునికి మహిమ కలుగును గాక. సౌందర్యమునకు సాదృశ్యముగా ఉంది. మూడవ అంశం ఏంటంటే ఖర్జూర చెట్లు ఎట్లాగుంటుంది అంటే అది తిన్నగా పెరుగుతుంది. ఎలా ఉంటుందంటండి? తిన్నగా అంటే వంకర లేకుండా స్ట్రైట్గా ఉంటుంది. ఖర్జూర చెట్టు తిన్నగా పెరుగుతూ ఉంది. వంకర అంటే దేని సూచన అమ్మా? వంకర అంటే దేని సూచన? వంకర అంటే పాపమునకు సూచన. తిన్నని మార్గం అంటే అది పరిశుద్ధతకు సూచన, నీతి మార్గానికి సూచన, మంచి మార్గానికి సూచన. వంకర బుద్ధి అంటే అది మంచిది కాదు అని దేవుని లేఖనము సెలవిస్తుంది. 125వ కీర్తన 5వ వచనం. 125వ కీర్తన 5వ వచనం. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. వంకర త్రోవలకు తొలగిపోవు వారిని. మనము వంకర త్రోవలోనికి, తప్పు త్రోవలోనికి మనం తొలగిపోకూడదు. ఈ మార్గము పరిశుద్ధ మార్గము, జీవ మార్గము, శాంతి మార్గం, నిత్య జీవ మార్గం, సత్య మార్గం. దీనిలో నుంచి మనం వంకర త్రోవలోనికి వెళ్ళిపోకుండా ఆయన అడుగు జాడల్లో మనము అడుగులు వేసుకుంటూ ఆయనను వెంబడించాలి. అలాగని సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో చూడండి చేసి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో వారు నడుచుకొను త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. కుటిలమైన మనసు అంటే అర్థం ఏంటి? కుటిలము ఏముంటుంది మనసులో? కుటిలమైన మనసు అంటే చెడ్డ మనసు, కుట్ర, ఇవన్నీ కాగుడంతలు ఉంటాయి. ఏంటది? కుళ్ళు, కుట్ర, కుతంత్రం, కదా ఇంకేముంది దాంట్లో? కపటం, ఇవన్నీ కాగుడంతలోనే ఉంటాయి, మంచివి కాదు. మన పాస్టర్ గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు? మీరు అందరూ కుళ్ళు కుతంత్రం లేని వాళ్ళని. అవునా అని చెప్పి అడిగాడు కదా. అసూయ అనేది మనసులో ఎక్కడో ఒక చోట మనకు తెలియకుండా వస్తుంది. ఆ అసూయ అనేది మన మనసులో రాకుండా దాన్ని మనం తొలగించుకోవాలి. ఎంత సంతోషంగా ఉండాలంటే పసిబిడ్డ హృదయం ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉంటుంది. పసిబిడ్డకి తన మన భేదం అనేది లేదు. యేసుప్రభు వారు చిన్నబిడ్డను ఎత్తుకొని ఈ బిడ్డ వంటి మనసు మీరు కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశం. నిష్కపటమైనటువంటి మనసు, నిందారహితమైన మనసు, నిష్కళంకమైన మనసు, ఇటువంటిది మనం కలిగి ఉండాలి. చివరికి మనం సంఘములో ఎవరైనా సరే ఒకరు ఈ దేవుడు నాకు ఈ మేలు చేశాడు అంటే మనం ఏం చేయాలి? ప్రభువా నువ్వు మా బ్రదర్కి, మా సిస్టర్కి ఇంత మేలు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పగలిగే అంత సంతోషం కూడా రావట్లా. చెప్పేవలే సాక్ష్యం. గతంలో నా బతుకు బాగాలేదు కాబట్టి ఇప్పుడు నాకు బాగానే చెబుతున్నా. గతంలో నేను మేలు పొందలేదు కాబట్టి యేసయ్య ఇప్పుడు నాకు మేలు ఇచ్చాడని సాక్ష్యం చెబుతున్నాను. గతంలో యేసయ్య లేని సమయంలో నువ్వు అనుకున్నట్టనే ఉన్నాను, కానీ ఇప్పుడు యేసయ్య ఇచ్చిన తర్వాత నేను మార్చబడ్డాను. దేవునికి స్తోత్రం. నా ఆరోగ్యం మారింది, నా ఆలోచన మారింది, నా జీవితము మారింది, ఇది నా సాక్ష్యం అని మనం చెప్పాలి. వినేవాళ్ళందరూ కూడా ఏం అర్థం చేసుకోవాలంటే గతంలో యేసయ్యను ఆ రక్షణకుడిగా అంగీకరించలేదు కనుక వీళ్ళ జీవితం బాగోలేదు. ఇప్పుడు యేసయ్యను అంగీకరించారు కాబట్టి పాతవి గతించెను, సమస్తము కొరత్తవాయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి అసూయ లేనటువంటి, మత్సరము లేనటువంటి, విమతము లేనటువంటి, భేదము లేనటువంటి ప్రేమతో నింపబడిన మనసు మనము కలిగి ఉందముగాక. అదే ఒకరు సాక్ష్యం చెప్పినప్పుడు మనందరం చప్పట్లు కొట్టనంటే కొంతమంది గట్టి కొడతారు సంతోషంగా. గట్టి కొట్టిది ఎవరు? సంతోషంగా ఉన్నవాళ్ళు. మనసులో మత్సరం ఉంది చూసారా? మనసులో అసూయను చూసారా? మనసులో విమతములు ఉన్నాయి చూసారా?
వాళ్ళు భాష గారు కొట్టబోతే ఏమని అంటాడేమో అన్నట్టుగా కొడతామండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.